హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ మనీ మేక్ సమ్ మనీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే టోటల్ గ్లోబల్ వైడ్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి $2.23 ట్రిలియన్ ఉన్నాము. అలాగే 0.26% డిక్రీజ్లో ఉన్నాము. ఓవరాల్ మార్కెట్ మొత్తం రెడ్డిష్లో ఉంది. మనము ఓవరాల్ బేరిష్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కరెంట్లీ ఇక్కడ చూడొచ్చు, బిట్ కాయిన్ 0.63% అప్. అలాగే వీక్లీ బిట్ కాయిన్ చూసుకుంటే 5.40% డౌన్లో ఉన్నట్టు. ఇక్కడ ఎథీరియం చూసుకుంటే నెదర్ అప్ కాదు నా డౌన్ కాదు, 0.00. వీక్లీ చూసుకుంటే 8.24% డౌన్. అలాగే బైనాన్స్ చూసుకుంటే 0.23% డౌన్. అలాగే సొలానా చూసుకుంటే 0.90% డౌన్. కార్డానో 0.57% డౌన్. XRP 1.13% అప్ ఉంది. అలాగే డాగీ చూసుకుంటే 0.06% డౌన్. షిబా ఇను చూసుకున్నప్పటికీ 0.88% డౌన్. 1 వీక్లో చూసుకున్నట్టయితే 8.75% డౌన్. సో ఓకే, ఇప్పుడు మనం క్లియర్ షిబా ఇను డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఓవరాల్ రెడ్డిష్ గ్రాఫ్ కంప్లీట్లీ. ఇది సైడ్ ట్రెండ్ అనే చెప్పొచ్చు, అప్ అయితే కాదు, డౌన్లోనే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం ఓవరాల్ రెడ్డిష్ గ్రాఫ్. అలాగే 7 days చూసుకున్నట్టయితే అయినా కూడా డౌన్లోనే ఉన్నాము. రెడ్డిష్ కనిపిస్తుంది మనకు గ్రాఫ్లో. సో కరెంట్లీ 0.00003411 దగ్గర ట్రేడ్ అవుతున్నాము. యాక్చువల్లీ 393837 పోయి ఇప్పుడు కరెంట్లీ 3411 దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం. ర్యాంక్ వచ్చినప్పటికీ 13. అలాగే ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి 10.20% డౌన్లోనే ఉంది. టోటల్ హోల్డర్స్ చూసుకుంటే ఒకసారి దాదాపు 11,03,532 పీపుల్ అండి. హోల్డర్స్ మాత్రం భయంకరంగా పెరుగుతూనే ఉన్నారు. అదైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ ట్రేడింగ్ వ్యూలో చూద్దాము. ఇక్కడ 0.00003410 దగ్గర కరెంట్లీ మనం ట్రేడ్ అవుతున్నాము. అలాగే ఐఎన్ఆర్లో ప్రైస్ చూసుకున్నప్పటికీ 0.002723 దగ్గర ఐఎన్ఆర్లో ట్రేడ్ అవుతున్నాము. సో మనము ట్విట్టర్ వెళ్దాము. ట్విట్టర్ వెళ్ళే ముందు ఒకసారి మనం యూట్యూబ్ ఛానల్, ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, మనీ మనీ మేక్ సమ్ మనీ. సో ఇక్కడ లేటెస్ట్ షిబా ఇను అప్డేట్స్, ఎమర్జెన్సీ క్రిప్టో ఎమర్జెన్సీ న్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ని కొత్తగా చూస్తున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి లేటెస్ట్ షిబా ఇను డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ క్రిప్టో న్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో దయచేసి కొత్తగా చూస్తున్న యూజర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. టోటల్ ఈ రోజుకి నాకు 241 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి 241 మెంబర్స్కి. సో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని సోషల్ సైట్స్లో మీకు ఎంతైతే మంచిగా అనిపించిందో, అంటే ఇప్పుడు షీబా ఇను గురించి మీకు ఎంత బెటర్గా అనిపించిందో, ఇదే కంటెంట్ని మీరు సోషల్ సైట్స్లో షేర్ చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా కంటెంట్ తెలిసినట్టు అవుతుంది. సో షీబా ఇనుని స్ప్రెడ్ చేయండి. నా వీడియోస్ని స్ప్రెడ్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది, కంటెంట్ రీచ్ అయిన ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ని అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీలైనంత సోషల్ సైట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ట్విట్టర్లో వెళ్దామండి. ఇక్కడ మనం ట్విట్టర్లో చూస్తున్నాము బర్నింగ్ సంబంధించి ఇది 51 minutesకి, అంటే బిలో 1 hour ముందు దాదాపు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు 35 బిలియన్ టోకన్స్ని అయితే షీబా బర్న్ చేసింది అని అయితే మనకు ఇక్కడ న్యూస్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ 51 minutes బిఫోర్ న్యూస్ ఇది. ఇక్కడ షిప్ ఇన్ఫినిటీ బర్న్ అట్ బైనాన్స్ అంట. ఇక్కడ చూడొచ్చు దాదాపు 35 బిలియన్స్. మీరు చూసినట్లయితే భయంకరమైన బర్న్ అని ఇది మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇంత పెద్ద బర్న్ అయితే చాలా రోజుల క్రితం చూస్తున్నాం. మరి ఒకే ట్రాన్సాక్షన్లో ఇంత పెద్ద బర్న్ అంటే నిజంగా. అలాగే అంతేకాకుండా ఇక్కడ 49 minutesకి
69,09,800 ఓకే 6,99,800 షిప్ టోకన్స్ అయితే మళ్ళీ బర్న్ అయ్యాయి 49 మినిట్స్ బిఫోర్. ఇక్కడ మనం అది కూడా క్లియర్గా చూస్తున్నాము. అంతేకాకుండా వాటి హ్యాష్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం ఇది బిఎస్సి స్కాన్ హ్యాష్ చూస్తున్నాం. మనం ఎన్ని టోకన్స్ బర్న్ అయ్యాయి అన్నదైతే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇందాక చూసిన బర్నింగ్ది ఏదో ఇక్కడ చూస్తున్నాం కదా, దాదాపు ఇక్కడ చూడొచ్చు ఎన్ని టోకన్స్ని అయితే వీళ్ళు బర్న్ చేయడం జరిగింది 53 మినిట్స్ అగో. ఇది మనకు క్లియర్గా 53 మినిట్స్ అగోనే నేను చూపిస్తున్నది మీకు. ఇది బైనాన్స్ నుంచి జరిగిన బర్న్ అండి. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. అది కూడా ఇక్కడ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, బైనాన్స్ నుంచి జరిగిన బర్న్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫినిటీ బర్న్ అట్ బైనాన్స్ అని ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది అంటే ఇవాళ స్మాల్ అప్డేట్ అబౌట్ షిబా ఇను. అది కాకుండా ఇక్కడ మనం వేరే న్యూస్ చూద్దాము. షిబా మస్తు ట్రెండ్ అయిపోయింది కదా, దాని గురించి కూడా ఈరోజు ఒక ఆర్టికల్ మనకు ఉంది. షిబా ట్రెండింగ్ ఇన్ ఆస్ట్రేలియా అంటున్నారు, అది కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. అంతేకాకుండా నెక్స్ట్ మనము వితౌట్ ఎనీ డిలే ఆర్టికల్లో వెళ్ళిపోదామండి. ఇక్కడ మనం చూస్తున్నాం, SHIB confirms BONE will be used as the native gas token on the Shibarium blockchain. ఇంకా బ్లాక్ చైన్ కంప్లీట్గా రాలేదు. సో షిబా ఇను బ్లాక్ చైన్ షిబారియం రాబోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అందులో బోన్ని మాత్రం వీళ్ళు కన్ఫర్మ్ చేశారు నేటివ్ టోకెన్ కింద. అది గ్యాస్ ఫీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు బోన్ ద్వారా తీసుకుంటారు అని అయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ చెప్పారనమాట. SHIB కన్ఫర్మ్స్ బోన్ విల్ బీ యూస్డ్ యాజ్ ఎ నేటివ్ గ్యాస్ టోకన్ ఆన్ షిబారియం. అంటే షిబారియం బ్లాక్ చైన్లో ఏ కాయిన్ కొనినా అమ్మినా దానికి ఫీ అయితే ఏది ఉంటుందో అది బోన్ ద్వారా బోన్ టోకన్ ద్వారా ఆ ఫీని అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తామని మనకు క్లియర్గా చెప్తున్నారు. ద షిబామా ట్విట్టర్ స్పేస్ హోస్టెడ్ బై డేవిడ్ గోస్టెన్ మీడియా షా క్లోజ్ టు 11,000 పీపుల్ ఇన్ అటెండెన్స్. ఏదైతే ఆ స్పీచ్ జరిగిందో డేవిడ్ గోస్టెన్ అనే మీడియా వాళ్ళ స్పీచ్ ఏదైతే జరిగిందో దానికి దాదాపు 11,000 పీపుల్ అటెండ్ అయ్యారని ఇక్కడ మనకు చెప్తున్నారు. స్పీకర్ క్వీనీ స్పోక్స్ ఇన్ లెంత్ అబౌట్ షిబా ఇను అండ్ ఇట్స్ ఫ్యూచర్ బై ఆన్సరింగ్ ఎవ్రీ క్వశ్చన్ త్రూ హర్ వే. ఏదైతే ఈ స్పీకర్ ఉన్నారో క్వీనీ స్పోక్ ఇన్, ఆమె షిబా ఇను అండ్ ఇట్స్ ఫ్యూచర్ గురించి ఆన్సర్ చేసింది. ఏదైతే క్వశ్చన్స్ వచ్చిన దానికి ఆన్సర్ చేసిందని అయితే ఇక్కడ చెప్తున్నారు. She spoke about the upcoming Shibarium Layer 2 solution. అలాగే లేయర్ 2 షిబారియం అప్కమింగ్ లేయర్ 2 షిబారియం గురించి అయితే ఆమె మాట్లాడిందని ఇక్కడ చెప్తున్నారు. క్వీనీ కన్ఫర్మ్ దట్ బోన్ విల్ బీ యూస్డ్ యాజ్ ఎ నేటివ్ గ్యాస్ టోకన్ ఆన్ ద అప్కమింగ్ షిబారియం బ్లాక్ చైన్. ఆమె కూడా సేమ్ ఇదే చెప్పారు. షిబారియం బ్లాక్ చైన్లో బోన్ని గ్యాస్ ఫీగా వాళ్ళు వాడతారు అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. బోన్ విల్ బీ యూస్డ్ యాజ్ ఎ నేటివ్ గ్యాస్ టోకెన్ ఇన్ ద షిబారియం లేయర్ 2 బ్లాక్ చైన్ సెట్ క్వీనీ డ్యూరింగ్ ద షిబామా స్పేస్ యాజ్ సూన్ యాజ్ కన్ఫర్మ్ డెవలప్మెంట్. ద ట్విట్టర్ స్పేస్ erupted అండ్ బాట్ ఇన్ ఏ డాష్ ఆఫ్ ఫ్రెష్ ఎనర్జీ. ఏదైతే ఈ హోస్ట్ జరిగిందో దానివల్ల ట్విట్టర్ స్పేస్ అనేది దద్దరిల్లిందన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ బాట్ ఇన్ ఏ డాష్ ఫ్రెష్ ఎనర్జీ. అంతేకాకుండా ఇక్కడ ఇట్స్ ప్యూర్లీ జస్ట్ దట్ ద గ్యాస్ టోకెన్ యూ విల్ బి ప్లేయింగ్ ఇన్ బోన్. ఏదైతే బోన్ ఉందో అది కంప్లీట్గా గ్యాస్ ఫీ కోసమే అన్నట్టుగా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో యూ ఆర్ నాట్ లూజింగ్ ఎనీ షిబ్ అలాంగ్ ద వే. ఏదైతే షిబా ఉందో ఏది లూజ్ కాకుండా యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు యూస్ లీష్ అండ్ బోన్ అండ్ గెట్ ఆల్ యువర్ లిక్విడిటీ స్టోర్డ్. ఏదైతే లీష్ వీళ్ళ కమ్యూనిటీలో లీష్ బోన్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ గెట్ ఆల్ యువర్ లిక్విడిటీ స్టోర్ వీటిలో పెట్టుకోవచ్చు మనం అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. షీ షెడ్ లీష్
However, she said will be tied with the NFT segment. లీష్ ఏదైతే ఉందో అది ఎన్ఎఫ్టీ సెగ్మెంట్లో కూడా టై అయి ఉంటుంది, లింక్డ్ అప్ అని అయితే వీళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా చెప్తారు. వెన్ ఆస్క్డ్ షిబారియం రిలీజ్ డేట్ కొన్ని డిక్లైన్ టు స్పెసిఫై టైమ్ లైన్ బట్ సెట్ ఇట్ విల్ రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇక్కడ కూడా షిబారియం గురించి టైమ్ లైన్ అడిగితే మాత్రం స్పెసిఫిక్గా వాళ్ళు ఏ టైం అయితే కూడా చెప్పలేదు. వెన్ ఆస్క్డ్ షిబారియం రిలీజ్ డేట్ అంటే డిక్లైన్ టు స్పెసిఫై టైమ్ లైన్ అయితే ఏమీ వీళ్ళు చెప్పలేదు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అదైతే ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఎంత వీలైతే అంత తొందరగా అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారు తప్ప పలానా డేట్ అయితే అవుతుంది అని మాత్రం చెప్పట్లేదు. సో క్వీనీ ఆల్సో కన్ఫర్మ్డ్ దట్ దేర్ విల్ బీ బిగ్ సర్ప్రైజ్ వెన్ ఎంటరింగ్ 2022 ఫర్ ద షీబా ఇను షీబా ఇను కమ్యూనిటీ. ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి, షీబా ఇను కమ్యూనిటీ మొత్తం గమనించాలి, షీబా ఇను హోల్డర్స్ మాత్రం ఇది గమనించండి మీరు. క్వీనీ అంటే హోస్ట్ ఎవరైతే ఏం చెప్పారంటే ఆల్సో కన్ఫర్మ్డ్ దట్ దేర్ విల్ బీ ఎ బిగ్ సర్ప్రైజ్ వెన్ ఎంటరింగ్ 2022 ఫర్ ద షీబా ఇను కమ్యూనిటీ. షీబా ఇను కమ్యూనిటీకి మాత్రం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. వెన్ అంటే ఎంటరింగ్ 2022, మేబీ అది December 31 కావచ్చు, రేపు నైట్ కావచ్చు, లేదో ఎల్లుండి January 1 నైట్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ December 31 అవుతుంది కదా. సో అది ఎప్పుడు అనేది కన్ఫర్మ్ లేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు మనకి షీబా హోల్డర్స్కి అంటే మాత్రం కన్ఫర్మ్డ్ దట్ దేర్ విల్ బీ ఎ బిగ్ సర్ప్రైజ్ వెన్ ఎంటరింగ్ 2022 ఫర్ షీబా ఇను కమ్యూనిటీ అని అయితే వీళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. అది ఏంటి అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంటుంది, మరి వెయిట్ చేసి చూడాల్సిందే అని అనుకుంటున్నాను. సో షీబా ఇను హోల్డర్స్ మొత్తం ఈ విషయం కోసం వెయిట్ చేస్తూ ఉండండి, చూద్దాం వాళ్ళు ఏం పెద్ద మనకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తారన్నది తెలియదు. హోప్ఫుల్లీ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే అంత పెద్ద సర్ప్రైజ్ షీబా ఇనుకి ఏముంటుంది అన్నది మనం ఆలోచిస్తూ ఉన్నాము. మనకు తట్టిన ఒక థాట్ ఏంటంటే అఫ్కోర్స్ ఏమన్నా పెద్ద బిగ్ బర్న్ ఏమన్నా జరగబోతుందా ఒకటి, లేదా రెండు బోన్కి ఇచ్చినటువంటి వాల్యూ మనకు కూడా ఏమన్నా ఇస్తారా అన్నది మనం చూడాలి. ఎందుకంటే బోన్కి ఆల్రెడీ గ్యాస్ ఫీ షిబారియం బ్లాక్ చైన్ మీద ఇచ్చారంటే అది చాలా బిగ్ సర్ప్రైజ్ వాళ్ళ బోన్ హోల్డర్స్కి అందరికీ పండుగ అది నాకు తెలిసి యాక్చువల్లీ. అంతేకాకుండా షీబా ఇను కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తున్నారా లేదా బాన్ సర్ప్రైజ్ ఇస్తున్నారా అన్నది అయితే తెలీదు, బట్ వేచి చూడాలి అని అనుకుంటున్నాం. సో చూద్దామండి. ఓకే, సో ఇది మన షీబా వాళ్ళ హోల్డర్స్కి మొత్తం వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే 2022 ఎంటర్ అయ్యేలోపు మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ న్యూస్ అయితే ఉందని అయితే మనకు చెప్తున్నారు. హవెవర్ షీ సెడ్ టు రివీల్ నార్ గివ్ ఎ హింట్ యాజ్ టు వాట్ ద సర్ప్రైజ్ ఈజ్. షీ ఆల్సో సెడ్ ద బోన్ వోంట్ బి మింటెడ్ ఫుల్లీ అంటిల్ 2024 and Shiba Swap 2 version will keep a balance on it. In her final notes, Queenie said, I appreciate everybody, all the support from the community. I was extremely nervous, and as anyone who been speaking to me would know, but I am really honored to be representing the SHIB community and the team. In this space, I'm just really excited for 2022. I cannot express how optimistic and passionate and am about this project. It's just something else, something to look forward to. She summed it up. Okay, ఇక్కడ మనకు క్లియర్గా ఆమె ఎంత ఎక్సైట్ అవుతుంది, అలాగే మన షీబా ఇను కమ్యూనిటీతో ఎక్స్ట్రీమ్లీ నర్వస్ ఫీల్ అవుతున్న అట్లా చెప్పింది కొంచెం ఏదైతే. కానీ ఐఎమ్ జస్ట్ రియలీ ఎక్సైటెడ్ 2022 కోసం అయితే అందరూ ఎక్సైటెడ్గానే ఉన్నారు. ఎందుకంటే షీబా గుడ్ న్యూస్ ఏదో పెద్ద సర్ప్రైజ్ అన్నారు, అది ఇది చూద్దాం. మరి అందరూ షీబా హోల్డర్స్ అందరూ కూడా ఒక డైలమాలోనే ఉండింటారు నాకు తెలిసినంతవరకు. సో వాట్ ఈస్ షిబారియం అండ్ హౌ విల్ బోన్ బీ యూస్డ్ ఫర్ ద
United Shibarium is layer 2 network that works on Ethereum platform. It will eventually work in similar fashion to ETH Ethereum and build its own network for users to access Shibarium. Aims to provide users with a reduction in gas fee. It will be in-house platform for transactional purpose. Shibarium layer 2 will use Bone as the primary pair token. But you are the Shiba or leash holder. But if you are a Shiba or leash holder, don't worry. Your Shiba holding will be used to hold Bone at the launch. Shared Ryoshi in this medium vlog. సో చూద్దామండి ఫైనలీ షిబా వాళ్ళకి వీళ్ళు 2022లో ఏం పెద్ద బిగ్ సర్ప్రైజ్ న్యూస్ ఇవ్వబోతున్నారు అన్నది అయితే మనకి తెలియదు. అది సర్ప్రైజ్లోనే ఉంది, ఇంకా అది చూడాలి వీళ్ళు ఏం చెప్తారా అన్నది. సో కన్ఫర్మ్ అయితే ఏంటి అంటే బోన్ టోకన్ని వీళ్ళ షిబారియం బ్లాక్ చైన్ మీద అయితే గ్యాస్ ఫీకి ఉపయోగిస్తున్నారు. అంటే ఎట్లయితే మనము యూనిస్వాప్లో అక్కడిక్కడ కొన్ని కాయిన్స్ కొన్నప్పుడు ఏదైతే గ్యాస్ ఫీ పడుతుందో ఆ గ్యాస్ ఫీ అనేది వీళ్ళు బోన్ రూపంలో కలెక్ట్ చేస్తారు అన్నదైతే మనకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇది అండి ఇవాల్టి షిబా అమా అప్డేట్స్ అయితే. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.